నోటరీ పోర్టల్. సో మనందరికీ తెలుసు బేసిక్గా నోటరీస్ ఎవరైతే చేస్తారో ఆ అప్లికెంట్స్కి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి, అదేవిధంగా వారి యొక్క క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి ఒక యూనిక్ అండ్ ఇంక్లూజివ్ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. అదే నోటరీ పోర్టల్. సో బేసిక్గా నోటరీకి ఒక టైం పీరియడ్ కూడా ఉంటుంది. సో దానికి రెన్యువల్స్ అప్లికేషన్ కానీ రిజెక్షన్స్ కానీ పూర్తిగా ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ ఉండాలన్న నిదానంతో మనకి ఈ నోటరీ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. గవర్నింగ్ లాస్ నోటరీస్ యాక్ట్ 1952. సో నోటరీస్ రిలేటెడ్ కూడా మనకి చట్టాలు ఉండడం జరిగింది. ఒకటి నోటరీస్ యాక్ట్ 1952, అదేవిధంగా నోటరీస్ రూల్స్ 1956. సో బేసిక్గా ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు నోటరీ చేయొచ్చు. మనం అంటే నోటరీ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ టైప్ అనుకోండి. అదేవిధంగా అగ్రిమెంట్ టైపు లేకపోతే ప్రామిస్ ఇలాంటివి అన్నమాట. సో ఆ నోటరీ చేసేదానికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. బేసిక్గా లాయర్ ఉండడము ఇలాంటివి అన్నమాట. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ అన్నీ కూడా చూసుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఇంక్లూజివ్ సెంట్రలైజ్డ్ పోర్టల్ని రూపొందించారు. అదే నోటరీ పోర్టల్. సో ఈ నోటరీ పోర్టల్లో ప్రధానంగా మనకి నోటరీస్ యాక్ట్ 1952, నోటరీస్ రూల్స్ 1956ను పాటించి ఈ నోటరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చేయడం జరుగుతుంది. సో మార్క్ సర్వీసెస్ ఫేస్లెస్, పేపర్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియంట్ సర్వీసెస్ అనేది చేయడం జరుగుతుంది. సింగిల్ డిజిటల్ ఇంటర్ఫేస్ ఫర్ నోటరీస్ అండ్ అథారిటీస్. ఎవరైతే ఈ నోటరీస్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారో ఆ అథారిటీస్కు, అదేవిధంగా ఎవరైతే నోటరీ కావాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఒక నోటరీ లాగా కావాలనుకుంటున్నా, బేసిక్గా నా దగ్గరికి క్లయింట్ వచ్చి నోటరీ చేయమంటాడు. సో అలాంటి నోటరీస్కి కూడా ఇదే సింగిల్ పాయింట్ అవ్వనుంది. ఓకే. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ అప్లికేషన్స్, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. డిజిటల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఓన్లీ జూలై 2025 కల్లా ఈ పోర్టల్ ద్వారా 34,900 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. రెన్యువల్స్, ప్రాక్టీస్ ఏరియా చేంజెస్, యాన్యువల్ రిటర్న్ సబ్మిషన్స్ అవన్నీ కూడా ఈ నోటరీ పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా డీల్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా వాట్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ నోటరీస్ ఏంటి? బేసిక్గా డాక్యుమెంటేషన్ చేయడం, దేనికి సంబంధించి అడ్మినిస్టర్ ఓట్స్ కానీ అటెస్ట్, అథెంటికేట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్టిఫికేషన్ చేయడమే నోటరీ టైప్ అన్నమాట. సో సర్టిఫైడ్ డీడ్స్, పవర్ ఆఫ్ అటార్నీ, ప్రామిసరీ నోట్స్, మర్కంటైల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటితోని నోటరీస్ డీల్ చేయడం జరుగుతుంది.